నీకు ఎవరైనా చెప్పిరా సేమ్ రాము రాథోడ్ లాగానే ఉన్నావు, నేను జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని వింటుంటే ఆయన మాట్లాడుతున్నట్టే ఉంది. నా ఫోన్ చేసినప్పుడు రాము అదే స్నానానికి వెళ్తాడు కదా, నేనే ఎత్తుతా. అరే రాము ఈరోజు రావా, షూట్ లేదా ఈరోజు, ఇంత లేట్ అయింది, తొందర వచ్చేసేయి. అన్న వస్తున్నా, బయలుదేరుతున్నా అన్న. సరే తొందర వచ్చేసేయి అంటే వాయిస్ అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, రాథోడ్కి ఇంత పేరు వస్తుందని అనుకున్నారని. డాన్స్ ప్రకారంగా బాగానే కష్టపడ్డాడు, సింగింగ్ లో ఇంత పేరు వస్తుందని తెలియదు మాకు. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ. అదేంది రాము, నీకు డాన్సే కదా చేసేది, ఈ సింగింగ్ ఏడుకెళ్ళి వచ్చింది కొత్తగా అంటే చేయాలి, పాడాలి, మనం కూడా పాడాలి. నాతో వస్తావా నల్లాకు గోడవకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు. ప్రపంచం మొత్తం దాటిపోతాం అనుకోలేదు మేము, అదే అన్నాం. ఇంకా అప్పటి నుంచి అన్న చేసి చూపించాలన్నా మనం కూడా. ఇంకా ఫిబ్రవరిలో అట్లా జాతర జరుగుతుంది, అప్పుడు వస్తుండే కదా, ఎవ్వరు డ్యాన్స్ చేసినా సరే కానీ రాము చేస్తే మాత్రం మాకు మంచిగా అనిపిస్తుంది. రాముతోనే చెప్పాను మీరు ఫస్ట్ డ్యాన్స్, ఒక్క సెకండ్ కూడా ఆగనీయకుండ్రి. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. అంటే బిగ్ బాస్ లా అందరు నామినేషన్ చేస్తున్నారు, గొడవలు అవుతున్నాయి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఫుడ్ దగ్గర ఒకసారి గొడవ అయింది. ఇట్లాంటివి అన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొంచెం బాధ ఉంటుంది అన్న. అది అనిపించింది ఆ రోజు అయితే. మీకు రాముకి ఏదన్నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదన్నా మర్చిపోలేనిది ఏదన్నా సంఘటన జరిగి? నేను రాము ఇద్దరం కలిసి వస్తున్నాం, సడన్ గా బైక్ కూడా వచ్చి తాకిండు మా రాముకి, ఈడ తాకింది ఆయనకి. ఈడ తాకితే ఆ రోజు రాము లేడనుకున్నా నేనైతే. ఇప్పటి వరకు రాము రాథోడ్ మీకు ఏం హెల్ప్ చేసింది? నా బట్టలతో సహా, మా పిల్లల బట్టలతో సహా. ఓకే, రాము రాథోడ్ ఇది ఆల్రెడీ బిగ్ బాస్లో వేసుకున్నది ఇది. ఓకే, ఇది నేను తీసుకొచ్చా, మా తమ్ముడు గుర్తుగా నేను తీసుకొచ్చి వేసుకున్నా. నాకు చాలా చేసిండు, ఓకే. నాకు అది నేను చెప్పుకోలేను, కానీ నాకు చాలా చేసిండు. సో మనతో పాటు బిగ్ బాస్ రాము రాథోడ్ వల్ల అక్క, అన్న, వదిన మనతో పాటు ఉన్నారు. అసలు రాము రాథోడ్ ఇంట్లో ఎట్లా ఉన్నాడో, అసలు లోపల ఎట్లా ఆడుతుండో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అందరికి. హాయ్. సో అక్క, అన్న, వదిన, సో ఎట్లున్నారు? బాగున్నారా? సో అక్క మీ పేరు? జ్యోతి. జ్యోతి. అన్న? కిరణ్. కిరణ్. భారతి. భారతి. సో రాము రాథోడ్ని అంటే మీరు ఆయన హౌస్ లో ఉన్నా మీరు 24 గంటలు టీవీ పెట్టుకొని చూస్తా ఉన్నారు. సో ఎట్లా ఆడుతున్నాడు బిగ్ బాస్ లో? మంచిగా ఆడుతుండు. మంచిగా ఆడుతుందా? సో అంటే నామినేషన్లు వేసినప్పుడు నేను రాగానే మీరు అందరూ డల్గా కూర్చున్నారు, నామినేషన్లు వేస్తున్నారు అని. సో ఏమనిపించింది నామినేషన్లు వేస్తే? డల్ అయిపోతుందా ఫేస్ చూస్తే? అంటే ఒక రోజు అంటే వేసినప్పుడు డల్ అయిపోతుండు, ఓకే. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుండు. ఎందుకంటే నామినేషన్ ఉంటేనే బాగా, ఓకే. ఇది ఉంటే ప్రజలకు అర్థమవుతుంది, రాముకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చేస్తున్నా అంటే ఎన్నిసార్లు నాకు నామినేట్ చేస్తున్నారు కదా, దేని కొరకు అంటే ప్రజలు నాకు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నామినేట్ ఉంటేనే మంచిది అన్నట్టు అతనికి తెలిసిపోయింది. ఓకే. అయితే కాదన్నా, నీకు ఎవరైనా చెప్పిరా సేమ్ రాము రాథోడ్ లాగానే ఉన్నావు, నేను జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని వింటుంటే ఆయన మాట్లాడుతున్నట్టే ఉంది అంటే ఎవరైనా చెప్పిరా? ఆ నవ్వడం కూడా అవును, సేమ్ అని చెప్పి తిప్పుతున్నావు కదా, మొత్తం సేమ్ ఉంది. ఎవరైనా చెప్పిరా? లేదన్నా, మాకు మా వాయిసే అట్లా, అంటే నాది రాముది అదే. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు రాము అదే స్నానానికి వెళ్తాడు కదా, అప్పుడు ఏమన్నా ఫోన్ చేసినప్పుడు నేనే ఎత్తుతా, సేమ్ ఉంది. ఎత్తినా మాట్లాడతా. హలో ఎవరండి అంటే, అరే రాము ఈరోజు రావా, షూట్ లేదా ఈరోజు, ఇంత లేట్ అయింది, తొందర వచ్చేసేయి. అన్న వస్తున్నా, బయలుదేరుతున్నా అన్న. సరే తొందర వచ్చేసేయి అంటే వాయిస్ అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, అట్లా చేసి కూడా చేసా అప్పుడు. అంటే తర్వాత రాముకి చెప్తుంటే, రాము ఇట్లా ఫోన్ చేసిరు, ఇట్లా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసిరంటే, నేను అనుకున్నారా నువ్వు అనుకున్నారా అసలు నాకు అర్థం కాలే. మళ్ళీ ఫోన్ చేసిండు, ఫోన్ చేసినప్పుడు అన్న మీరు ఫోన్ చేసిరా అన్నాడు. చేసిన అన్న. అవును చేసిన తెలియదా ఫోన్ చేసింది అన్నాడు. అయితే నేను ఎత్తలేదు, అది మా అన్న ఎత్తిండు అని చెప్పిండు. ఇంకా అక్కడ చూడు, అరే నువ్వే మాట్లాడుతున్నావు అనుకున్నా నేను అని అనుకున్నాడు.
అసలు నిజంగా సేమ్ ఉంది వాయిస్. Same అంటే ఫేస్ లో కొంచెం అదేదో Different అంతే. డిఫరెంట్ కొంచెం ఉంది కొంచెం కానీ ఉంది. అసలు వాయిస్ మాత్రం మొత్తం సేమ్. అంటే ఈ ఇంట్లో వాళ్ళని ఎప్పుడన్నా ఇట్లా ఆట పట్టించరా మరి ఎప్పుడన్నా? చాలా అన్న, చాలానా? చాలా. సరే ఒక్కటి చెప్పాలి నాకు. ఫుల్ నవ్వుకుంది, మర్చిపోలేనిది ఏదన్నా ఉందా? మర్చిపోలేదంటే మా నాన్న దగ్గర బాగుంటా కామెడీ నాకు ఓకే. ఎక్కువ. మా నాన్న దగ్గర ఎక్కువ చేస్తాను నేను. ఓకే. అంటే మామూలుగా బాంబులు వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను మా డాడీ బాంబులు వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను నవ్వైతే ఖచ్చితంగా వాళ్ళని నవ్విస్తా. కాదు, మీ డాడీ బాంబులు వేసినప్పుడు? బాంబులు వేసినప్పుడు. సో అంటే ఇట్లా అంటే ఏదేదో ఇట్లా లేపి ఏదేదో వేస్తుంటాడు. అంటే ఇది ఎందుకు నాన్న ఇట్లా అందరం తింటున్నాం కదా అంటే, ఏం కాదు బిడ్డ, అది గాలి కదా, ఆపుకోలేం మనం, కాదు మీరు కూడా నవ్వుతున్నారు కామెడీ. ఆపుకోలేం మనం అంటారు. వీళ్ళందరినీ నవ్విస్తా నేను. మా అక్క కానీ, మా భార్య కానీ, మా అమ్మ కానీ అందరినీ నవ్విస్తా. మా డాడీకి ఎక్కువ. ఓకే. ఎందుకంటే మాకు ఆయన చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఎక్కువ, ఆయన నవ్వుతే బాగుంటుంది మాకు. ఓకే. మన అంటే బిగ్ బాస్ లకి వెళ్తున్నా అన్నప్పుడు ఫస్ట్ మీ ముగ్గురిట్లో ఎవరికి చెప్పిండు? అక్కకి చెప్పిండు. సో ఎన్ని రోజుల ముందు చెప్పిండు? ఒక 2-3 months ముందే చెప్పిండు. ఓకే. 2 months ముందే చెప్పిండు. ఇట్లా కాల్ వచ్చిందాక బిగ్ బాస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం అది అని చెప్పి అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమైందో ఇంకా గామావాడికి దుబాయ్కి వెళ్ళిండు. అక్కడ అంటే అప్పటి వరకు ఎవ్వరికి తెలియదు అసలు, ఇంట్లో ఎవ్వరికి తెలియదు. అప్పుడు ఛానల్స్ అంటే ఏదో ఛానల్ ఆర్కే ఛానల్ ఏది ఉంది, ఆ ఛానల్ వాళ్ళతో మాట్లాడుతుండు, ఆర్టీ వాళ్ళతో మాట్లాడుతుండు. ఇట్లా రాము మీరు గామా అవార్డు తీసుకుంటుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఏంది అది, మీ దుబాయ్కి వెళ్ళినందుకు మీకు ఎట్లా ఉంది అది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. అప్పుడు చెప్పిండు అనమాట, మీరు బిగ్ బాస్కి వెళ్తుంటారంట కదా రాము రాథోడ్ మీరు అది అని చెప్తే అప్పుడు నేను కూడా షాక్ అయినా. అదే తమ్ముడు చెప్పింది నిజమా, నిజంగానే వెళ్తుండా బిగ్ బాస్కి అని అప్పుడు అనిపించింది. కానీ అంతకుముందు నేను అనుకోలేదు తమ్ముడు బిగ్ బాస్కి వెళ్తాడని. అప్పుడు వరకు నాకు సర్ప్రైజ్ అది, టీవీలో చెప్పడం ద్వారా నాకు తెలిసింది ఖచ్చితంగా పోతుండని. ఓకే. అంటే నీకు చెప్పిండా అంటే ఇట్లా వెళ్తున్నాక వచ్చేసింది నాకు అంటే 2 months బ్యాక్ ఫోన్ చేసిండు. చెప్పిండు అంటే వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో కాల్ చేసిండు. ఓకే. వీడియో కాల్ చేసి అందరి దగ్గర మాట్లాడిండు, పిల్లల దగ్గర మాట్లాడిండు. అందరం ఇక్కడే పక్కనే ఒకటే ఫోన్ నుంచి వెళ్ళి అందరం చూసామన్నమాట. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్న సమయం మొత్తం వల్లి అన్న ఫోన్ చేసి చూపించిండు, ప్రతి ఒక్కరికి చూపించిండు, చిన్నపిల్లలతో సహా. మావోనికి మా నా కొడుకు అంటే చాలా ఇష్టం రాముకి. అతను కూడా చూద్దాం, బాబాయ్ పోతున్నాడు, ఏవో వేస్తున్నారు, ఇదేంది డాడీ అంటున్నాడు. అది చాలా ఇష్టం. మా రాముకి మేమంటే ప్రతి ఒక్కరం ఇష్టం మా ఇంట్లో. కానీ రాముకి ఏమైనా అయిపోతే మాత్రం మేము మాత్రం అస్సలు ఆగలేం. ఎవ్వరు మా ఇంట్లో ఎవ్వరు ఆగలేం. ఖచ్చితంగా విత్ సెకండ్ లో అక్కడ ఉంటాం మేము. ఇంత పేరు వస్తుందని అనుకున్నారని అంటే డాన్స్ ప్రకారంగా బాగానే కష్టపడ్డాడు. సింగింగ్ లో ఇంత పేరు వస్తుందని తెలియదు మాకు. అంటే సింగింగ్ ప్రతి జిల్లాల పాటలు అవి పాడుకుంటా అవి చేసుకుంటా వాయిస్ బాగానే ఉంది, మెయింటెనెన్స్ అట్లే చేసుకుంటా సొమ్మసిల్లి అవి ఇవి షాక్ అయినా మేము. అదేంది రాము నీకు డాన్సే కదా చేసేది, ఈ సింగింగ్ ఏడుకెళ్ళి వచ్చింది కొత్తగా అంటే, చేయాలి, పాడాలి, మనం కూడా పాడదాం, పాడొద్దు మనం కూడా పాడదాం అని చెప్పేసి పాడిండు. వాయిస్కి అయితే ఫిదా అయిపోయారు అందరు, అదే మేమే ఫిదా అయినాం. నువ్వు కొట్లాడుతుంటే మాట్లాడుతుంటే అందరితో ఇది చేసుకుంటా ఉంటే ఏదో ఇట్లకెళ్ళి ఉంటావేమో అనుకున్నాం, కానీ నువ్వు ప్రపంచం మొత్తం దాటిపోతావు అనుకోలేదు మేము. అదే అన్నాం. ఇంకా అప్పటి నుంచి అన్న చేసి చూపించాలన్నా మనం కూడా ఇంకా అని అంటాడు. బానే ఉంటున్నా. సో అంటే ఏమన్నా వంట కానీ ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేసి చెప్తుందనా? చెప్తాడు. ఎప్పుడైనా ఎక్కువ ఏం తింటా ఉంటాడు? ఎక్కువ మిరపకాయలు అవి టమాటాలు వేసి చట్నీ రుబ్బుతా నేను. ఓకే. అది తింటాడు ఎక్కువ, దాంతో కడుపు నిండా అన్నం తింటాడు. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ లా ఏం తింటుండో తెలియదు కదా, ఆ వీడియో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకి టైంకి సరిగా ఫుడ్ దొరుకుతలేదు, ఎందుకంటే లేట్ అవుతుంది మార్నింగ్. ఓకే. మధ్యాహ్నం సాయంత్రం 2 times తింటారు వాళ్ళు అందులో. ఓకే. అంటే ఏమన్నా చెప్తుండేనా మీతో ఏమన్నా కష్టాలు కానీ ఇట్లా మనం ఎదగాలి వదినా అది ఇది అని చెప్పేసి అట్లా ఏం చెప్పకపోతుండే? అంటే చిన్నప్పటి నుంచి మీ దగ్గరనే ఎక్కువ ఉండే అన్నట్టు నేను విన్నా. అంటే రామరాథోడ్ మీ దగ్గరనే ఉండేనా? మా దగ్గరనే ఉండే. ఓకే. అంటే చదువుకునేటప్పటి నుంచి 6 years నుంచి ఇంటర్మీడియట్ చేసే వరకు నాతోనే ఉన్నాడు. ఓకే. స్కూల్ టైంలో 6th class స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే లేటే వస్తుండే.
ఎందుకు రా లేట్ అయింది, ఇంత లేట్ అయి వస్తున్నావు అని అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే నేను డ్యాన్స్ చేసినాక నాకు ఇట్లా గిఫ్ట్ ఇచ్చిండ్రు అదని చెప్పి అంటే నేను నమ్మలేదు. అయినా కూడా ఎందుకే డ్యాన్స్ ఎందుకు నీకు అవసరమా, చదువుకుంటే అయిపోతుంది కదా, ఏం డ్యాన్స్ పిచ్చి నీకు, ఊకే బాక్సులు పెట్టుకొని ఊకే డిస్టర్బెన్స్ చేసుకుంటుంటావు అదని చెప్పి తిడుతుడి బాగా భయపెడుతుడి. అయినా కూడా ఒక మాట అనొక్కటుండే, సరే అంటే అనలే అని చెప్పేసి డైలీ ప్రతిరోజు డ్యాన్స్ చేస్తుండే. ప్రతిరోజు డ్యాన్సులు అన్న హిందీ పాటలు అంటే మరీ పిచ్చి, హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం తమ్మునికి. ఇంకా హిందీ సాంగ్స్ మీద చాలా డాన్సులు చేస్తుండే. తర్వాత ఏమైందంటే ఇంకా అప్పటి 10th వరకు డ్యాన్సు అవి ప్రోగ్రాంలో అసలు ఫుల్ చేస్తుండే. అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళు అందరు గమనించారు ఈ బాబుకి ఏదో టాలెంట్ ఉంది, ఏదో ఉంది బాబుకి అని చెప్పేసి వాళ్ళు గుర్తించిండ్రు. ఆమె ఒక టీచర్ ఉంటుంది, అల్వేలా టీచర్ అని, అల్వేలమ్మ టీచర్ అది ఉంటుంది పేరు, సంథింగ్ మాధవి ఏదో పేరు ఉంది. అయితే వాళ్ళ అన్నను ఎవరు సత్యం సార్ అని నార్కర్నూలు, ఆయనకు ఫోన్ చేసి చెప్పిందంట, ఒక బాబు ఇట్లా డ్యాన్స్ చేస్తుండు, మా స్టూడెంట్ భలే చేస్తాడు, సూపర్ డ్యాన్స్ చేస్తున్నాడు, మన తెలంగాణ సాంగ్ మన గదరన్న పాడిన సాంగ్ మీద చాలా బాగా చేసిండు, ఒకసారి నువ్వు కూడా చూడనా అని చెప్పేసి ఫోన్లో మాట్లాడిందంట. మాట్లాడితే తమ్ముడు కూడా అక్కడ వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఆ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేసిండు, డ్యాన్సులు నేర్పడం చేయడం. ఆయన సొంతంగా నేర్చుకుండు. ఆయన కూడా అంతమందిలో తమ్ముడే అసలు హైలైట్ చేస్తుండే. భూత్పూర్కి వచ్చిందంటే మన ఈవెంట్స్ మన వినాయక చవితికి అప్పుడు వస్తుండే. ఇంకా మనం ఇక్కడ జాతర జరుగుతుంది, భూత్పూర్ జాతర ఫిబ్రవరిలో అట్లా జాతర జరుగుతుంది, అప్పుడు వస్తుండే కదా. అసలు ఎట్లా కేకలు తెలుసా, రాము వస్తున్నాడు అంటే అంత విజిల్ వేస్తుండే అందరూ, మన ఊరు అబ్బాయి కదా మన ఊరు అబ్బాయి కదా అని చెప్పేసి ఫుల్ కేకలు వేస్తుండ్రి. ఎవ్వరు డ్యాన్స్ చేసినా సరే కానీ రాము చేస్తే మాత్రం మాకు మంచిగా అనిపిస్తుంది, రాముతోనే చెప్పాను మీరు ఫస్ట్ డ్యాన్స్, ఒక్క సెకండ్ కూడా ఆగనీయకుండ్రి. ఎంబడెంబడే డ్యాన్సులు ఒక 6 పాటలు 7 పాటలు చేపిస్తుండ్రి. అయినా కూడా తమ్ముడు అలసిపోకుండా అసలు హైలైట్ గా చేస్తుండే. వాళ్ళకి అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, అంత ఇది అనిపించిండు. కానీ సాంగ్ లా ఇంత సడన్ గా సాంగ్ పాడతాడు, ఇంత హిట్ అవుతాడు అని మేము అనుకోలేదు అసలు. ఓకే, సో మీ ముగ్గురు ఇట్లా ఎక్కువ ఎవరు ఇష్టం అంటే, అన్ననా లేకుంటే ఇద్దరు తమ్ముళ్ళ? ఇద్దరు తమ్ముళ్ళు, నాకు 2 కండ్లు. అంతేనా? అంతే. సో అంటే ఈ తమ్ముని గురించి ఏం చెప్తారు, ఆ తమ్ముని గురించి ఏం చెప్తారు? ఆయన నాకు ఎంతనో ఈయన కూడా అంతే నాకు. కానీ ఆ తమ్ముడు ఈ తమ్ముడికి నేనైతే తీసేయను, వాళ్ళు నన్ను తీసేయరు, కాబట్టి నాకు ఇద్దరు 2 కండ్లతో సమానం. అంటే అక్క ఏదైనా ఉంటే అక్కతోనే మేము షేర్ చేసుకునేది, డిస్కషన్ చేస్తారు. రాము అయినా సరే నేనైనా సరే అక్కతో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ అక్కతో. నాకు ఎందుకో పాటలు అంటే మాటలు మాట్లాడుతుంటే నాకు రామరాథోడ్ సౌండ్ వస్తుందిగా, నాకు ఎందుకో రామరాథోడ్ పాడే ఏదైనా పాట పాడితే బాగుంటది అని అనిపిస్తుంది. ఒక పాట ఏదన్నా నాకు అంతగా రాదు కదా. లేదు ఏదో ఒకటి పాడాలి, జస్ట్ ఒక పల్లెవన్నా ఒక 2 లైన్లు అయినా. ఏ సాంగ్ పాడాలి మామూలుగా? ఏదైనా కానీ సొమ్మసిల్లి అన్నవాడు లేకుంటే రాను బొంబాయికి రాను. సరే సొమ్మసిల్లి పాడు, నాకు అది కూడా ఫేవరెటే. సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమ చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ వల్లోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మ. సేమ్ ఉంది. మీకు ఏమనిపించింది? బాగానే అనిపించిందా? కానీ మీరు ఏదో కామెంటరీ చేసి ఏం చేసారు, ఏమన్నారు కదా ఇప్పుడు? ఏం చెప్పు, చెమట సుక్కలే ఆ పాట వాళ్ళే. మీరు కూడా కంటిన్యూ పాడుతురా? సో ఆ పాటలో ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా పాడుకుంటూ వెళ్ళిపోతురా? అక్కడ లైన్ పాడలేదంట. ఓకే, సో ఆమె అప్పటి నుంచి కామెంట్ చేసింది అంటే అత్తమ్మ మాట్లాడుతుంటే నేను చూడాలనుకుంటున్నా అని చెప్పి. అంటే మీరు ఎక్కువ మాట్లాడరా? తక్కువ. ఓకే, సో అక్క మీరు చెప్పండి, అంటే రాము రాథోడ్ ఎట్లాంటి కష్టాలు పడ్డాడు అంటే ఆయన ఈ జర్నీ మొత్తంలో? అదే నార్కర్నూలు వెళ్ళిండు, డ్యాన్స్ 10th అయిపోయింది, ఇంకా జల్జాం కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివిద్దామని ఇద్దరిని అడ్మిషన్ అడిగిన సార్ని, చెల్లెల్ని తమ్ముడిని. అడ్మిషన్ చేస్తే ఫస్ట్ ఇయర్ వరకు చదివిండు, సెకండ్ ఇయర్ లో మొత్తం డుమ్మనే. నువ్వు అంటే నార్కర్నూలు ఎందుకు అట్లా నార్కర్నూలు ఎందుకు వెళ్తావు, చదువుకుంటే అయిపోతుంది కదా అంటే, లేదు నాకు ఈవెంట్ ఉంది నేను వెళ్తా, నాకు ఈవెంట్ ఉంది నేను వెళ్తా అని డైలీ పోతుండే. స్కూల్కి వెళ్ళకుంటు అది కాలేజ్కి వెళ్ళకుంటుండే. సార్ ఫోన్ చేసి సార్ అడుగుతుండే
ఎందుకమ్మా మీ తమ్ముడు రావట్లేదు ఎందుకు అదంటే ఇట్లా ఈవెంట్స్ ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉందని వెళ్తున్నాడు సార్ ఏం చేయాలి వింటలేడు అదని చెప్తే ఇంకా డైలీ అక్కడ వెళ్ళి నేర్చుకుంటుంటే చేస్తుంటే మాకే తర్వాత ఏం సర్ప్రైజ్ అనిపించిందంటే ఈవెంట్స్ ఏది వినాయక చవితికి అప్పుడు సత్యం సార్ దొరుకుని వచ్చిండు తమ్ముడిని అప్పుడు డ్యాన్స్ చూసినాం మేము అసలు ఫిదా అయిపోయినాం ఏంది తమ్ముడు ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడం ఏంది అసలు మేము షాక్ అయినాం ప్రతి ఈవెంట్స్కో రాము రాథోడ్ డ్యాన్స్ చేయింది మాత్రం అది సక్సెస్ కాకుండా సో అప్పటి నుంచి మీరు ఎంకరేజ్మెంట్ చేయడం స్టార్ట్ చేసి అప్పటిదాకా లేకుండా మీకు లేకుండే అంటే స్టేజ్లలో చిన్న చిన్న మ్యారేజ్లలో దాంట్లో చేస్తుండే అవి స్టెప్స్ హై స్టెప్స్ అంటే మంచి స్టెప్స్ అది ఒక్కొక్కటి వేస్తే నాకు అది ఇంత బాగా చేస్తుంది కదా కోలాటం కూడా నేర్పించిండు కోలాటం గ్రూప్ కూడా ఉంది మాకు కోలాటం కూడా నేర్పించిండు ఆ టాలెంట్ కూడా ఎంతమంది ఉన్నారు మీ కోలాటం టీమ్ లో ఇప్పుడు 20 మెంబర్స్ ఉన్నాము ఎంత స్ట్రిక్ట్ తెలుసా వీళ్ళ దగ్గర రాము చిన్నవాడైనా పర్లేదు కానీ వీళ్ళు ఎంత స్ట్రిక్ట్ ఉంటాడంటే అంటే అందరికి రాము మాస్టరా మాస్టర్ మాకు ఓకే కోలాటం టీమ్ కి మాస్టరు ఆయన మేము అంటే ఇప్పుడు ఎట్లుంటారు ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది కొందరు మాట్లాడుకోవడం కొందరు ఆమెంది ఈమెంది అదని చెప్పి కొందరు మాట్లాడుకోకుండా ఉండడం చేయడం అటువంటివి ఉంటాయి కదా చూస్తుండే బాగా అబ్జర్వ్ చేస్తుండే వీళ్ళు ఏదో తేడా చేస్తుండ్రు ఏదేదో మాట్లాడుకుంటుండ్రు అలుగుతుండ్రు ఎందుకు అదని చెప్పేసి తమ్ముని చూసి బాగా అబ్జర్వ్ చేస్తుండే ఇంకా మాకు అందరు కూర్చోబెట్టి చెప్తుండే అమ్మ అట్లా ఉండకూడదు అందరు కలిసిమెలిసి ఉండాలి ఒక కుటుంబం లాగా మనం అందరం ఒక టీం ఇప్పుడు కోలాటం టీం అంటే ఏడుకోయినా కూడా మీరు ఇట్లా గొడవ పడకూడదు ముఖాలు మార్చుకోకూడదు నవ్వుకుంటూ ఉండాలి మీరు సంతోషంగా చేయాలి మీరు ఎంత మంచిగా ఉంటే అంత పబ్లిక్ మీకు ఎంకరేజ్ చేస్తుంది మీరు ఇట్లా కొట్లాడుకుంటా ముఖాలు మార్చుకుంటా అదే చేసుకుంటుంటే బాగుండదు కదమ్మా మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అదని చెప్తే మా టీం మొత్తం టోటల్ ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా సరే అందరం అసలు హైలైట్గా చేంజ్ అయినాం అందరం నేను నాతో సహా అందరం చేంజ్ అయినాం ప్రతి ఒక్కరు వీళ్ళ టీం వాళ్ళు రాము రాథోడ్ అంటే మా మాస్టర్ చిన్నవాడైనా పర్లేదు కానీ రాము రాథోడ్ తమ్ముడు అని అంటే మాస్టర్ మా ఇప్పుడు మనకు సారు ఎట్లనో మాకు ఆయన అట్లా అంటే మాకు అందరికీ ఆయన అట్లా చెప్పిన అనమాట ఇట్లా ఉండాలక అట్లా ఉండాలక ఇట్లా ఉండకూడదాక అట్లా ఉండకూడదాక అట్లా చేయకూడదు నువ్వు ఏదన్నా సరే మన నోరు జారి వేరేగా ఏమైనా మాట్లాడినా సరే కానీ వాళ్ళని నువ్వు మళ్ళీ వేలెత్తి చూపకూడదు ఏమనకూడదు వాడి పాపని వాళ్ళు పోతారు ఎందుకు మనకు అవసరం మాక గొడవ పడొద్దు మనం వాళ్ళు గొడవ పడుతున్నారు మనం ఎందుకు గొడవ పడాలి వాళ్ళు మాట్లాడుతున్నారు మనం ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అన్నీ అడ్జస్ట్ కావాలి కదా అక్క అని చెప్తాడు ప్రతిదీ అడ్జస్ట్మెంటే తను గొడవ పడ్డా సరే నేను గొడవ పడ్డా సరే నేను తిట్టినా సరే తిట్టినాక మళ్ళీ అడుక్కుంటాడు ఏమైందాక మాట్లాడవా ఇంకా ఏమైందాక మాట్లాడవా ఇంకా అంటాడు ప్రతి విషయంలో కేరింగ్ తీసుకుంటాడు అండ్ ఫ్యామిలీలో అందరికీ ఏదైనా అయిందంటే మాత్రం తట్టుకోడు ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాడు మిస్ అవుతున్నారా చాలా ఇప్పటికి 2 months అవుతుంది మేము చూస్తున్నాం కానీ తను మమ్మల్ని చూస్తలేడు కదా మాట్లాడకుండా 2 నెలలు అవుతుంది మధ్యలో వెళ్ళొచ్చిన బట్టలకి మామూలుగా అమ్మవి కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి అవి వీక్లీ వాళ్ళకు అవసరం 2 వీడియోస్ పంపించినాం వాయిస్ పంపించినాం అక్కడ ప్లే చేశారేమో అని అనుకున్నాం అంటే మనోడు గెలిస్తే చేద్దామనే ఫీలింగ్స్ వాళ్ళు ఉన్నారు అయితే అది ప్లే కాలేదు ఎందుకంటే ఒక్కసారి అమ్మ గొంతు వింటాడేమో లీటర్ మామూలుగా చదువుతారేమో ప్రతి ఒక్కరం బాగానే ఉన్నాం అలాంటివి ఏమన్నా ఇస్తారేమో అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ ఫ్యామిలీ వీక్కే రమ్మని అంటున్నారు వెళ్తే బాగానే మాకు ఇంకా సంతోషం ఇంకా ఆ వీడియో క్లిప్ ద్వారా వెళ్ళకుండా ఒకటేసారి డైరెక్ట్ అమ్మనే లోపలికి పోతుందంటే మాకు ఆయనకు కూడా ఎనర్జీ కొంచెం వస్తుందా ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత అందరు బాగున్నామని చెప్తే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆయన చూడలేదు కదా 1 month అబోవ్ అయిపోయింది మేమందరం మిస్ అవుతున్నామని డల్ అవుతున్నాడు ఖచ్చితంగా ఒక్కసారైనా చూసాను మా ఫేస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడతారు హైదరాబాద్ లో ఉన్నా కానీ 2 days కి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు ఒక్క రోజులో మినిమం 4 సార్లు చేస్తుంది అమ్మ ఫోన్ చేయరా వానికి ఫోన్ చేయరా లేచిండా డ్రైవింగ్ జాగ్రత్త చేస్తున్నా లేదా మొన్న తమ్ముడు కూడా అంటుండే మీరందరూ జాగ్రత్త ఉండండి జాగ్రత్త డ్రైవ్ చేయండి లోపల కెమెరాలో అన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు
ప్రతి ఒక్కరిని గమనిస్తుంటాడు కదా, ఆయన లాంగ్ జర్నీ ఎక్కువ చేస్తాడు. అదే అదే ఇప్పుడు మేము కూడా అటు ఇటు తిరుగుతుంటాం కదా, చూసుకోండి, డ్రైవ్ చేయండి, మీరు ఒక్కరే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా అని చెప్పి చెప్పిండు మనం. ఓకే కానీ హెల్పింగ్ నేచర్ మాత్రం చాలా ఉంది తమ్మునికి. ఓకే ఎవరికి ఏమైనా అయిందంటే మాత్రం స్పాట్లో తన దగ్గర లేకున్నా సరే వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ వేయించుకొని మరీ హెల్ప్ చేస్తాడు. ఓకే హెల్పింగ్ నేచర్ బాగుంది, ఎనర్జీ బాగుంది, ఆయన ఒకరికి బాధ పెట్టే గుణం మాత్రం లేదు. ఓకే అయితే బిగ్ బాస్లో అందరు నామినేషన్ చేస్తున్నారు, గొడవలు అవుతున్నాయి. సో తనుజ ఒకరోజు ఇట్లా వచ్చి కూర్చుంటే ఇట్లా మాట్లాడడం అంటే మధ్యలో జరిగిపోతాడు అని చెప్పేసి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఫుడ్ దగ్గర ఒకసారి గొడవ అయింది. ఇట్లాంటివి అన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొంచెం బాధ ఉంటుంది అన్న. అది అనిపించింది ఆ రోజు అయితే, ఎందుకంటే ఆ తమ్ముడు పోయి కూర్చునేది తప్పు. నాకు బాధ ఉంది అని ఆయన అవన్నీ పట్టించుకుంటలేడు. అదే అంటే కూర్చున్నాడు కదా, మధ్యలో పోయి కూర్చున్నాడు కదా, కూర్చుంటే తప్పు లేదు. ఏదైనా వాళ్ళ పాయింట్స్ మాట్లాడుతుంటే వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే అవును రాము నువ్వు ఎందుకు వచ్చినావు అని అడగాలి. ఇది నాగార్జున సార్ అడిగింది కూడా ఎగ్జాక్ట్ రైట్. అది రైట్ అది అడగాలి. నువ్వు అడగాలి, విసుక్కోవద్దు, కోప్పడొద్దు. ప్రతి ఒక్కరు మనిషే కదా. ఇప్పుడు మనం తన మనిషిలాగా చూడకుంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మేము చూస్తున్నాం, ప్రతి ఒక్క హౌస్ మేట్లో మీరు ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాం మేము. రాము స్పెషల్ అని కాదు కదా, మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్నాం కదా అన్నప్పుడు అందరికీ హక్కు ఉంటుంది. అందరు మనుషులే అన్నప్పుడు అందరి దగ్గర బాగానే ఉండాలి. అట్లా ఉండి ఆడితేనే మంచిది బిగ్ బాస్ లో. సో అంటే మీకు బాధ అనిపిస్తుందా ఇది చూసినప్పుడు? ఆ రోజు చాలా బాధ అనిపించింది అన్న, ఏడుపు వచ్చింది అసలు. సడన్ గా అట్లా వెళ్ళిపోయే వరకు ఏడుపు వచ్చింది. ఏమనాలనో అర్థం కాలేదు. అంటే బాధపడ్డాడు ఒక్కడే, అంటే చెప్పుకోలేక బాధపడ్డాడు. సీనియర్ జూనియర్ అనేది ఏది లేదు అక్కడ. అక్కడ నీ పర్ఫార్మెన్స్ నువ్వు చూపి అంతే. సీనియర్ జూనియర్ అంటే ఇప్పుడు సారే అన్నాడు, సీనియర్ జూనియర్ అని కాదు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించుకోవాలి. అది నీ దగ్గర ఉంది రాము, నువ్వు చిచ్చర పిడుగు, నువ్వు అనుకుంటున్నావు నేనేం కాదు అని, కానీ నువ్వు చాలా ఉంది నీలో అని చెప్పింది మొన్న. ఆ మాట కూడా చెప్పింది. ఎట్లా ఉంటాడు రాము మీతో? అంటే ఫ్రెండ్ లాగా ఉంటాడు? ఫ్రెండ్ లాగానే ఉంటాడు అన్న, ఏదైనా షేర్ చేస్తాడు. ఇప్పుడు కళ్యాణ్ కీస్ ఉన్నాడు కదా, నేను మాట్లాడితే అయ్యా వచ్చిండ్రా బాబు సెకండ్ రాము అంటాడు. ఓకే వచ్చిండ్రా బాబు సెకండ్ రాము అంటాడు. అంటే నా వాయిస్ ఏందన్నా నువ్వు ఎప్పుడు తిట్టా మీరు ఇద్దరు సేమ్ వస్తుంది వాయిస్ ఇద్దరిది అంటాడు. అన్నా దేవుడు అట్లా ఇచ్చిన ఇద్దరికి, ఇప్పుడు నీతో మాట్లాడాలా మీ తమ్ముతో మాట్లాడాలా అంటాడు. ఓకే అందరూ చాలా మందికి షాక్ అయ్యారు ఆ రోజు. నేను సడన్లీ వెళ్ళిపోయినా అప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తున్నా, నా ఫేస్ చూడలేదు ఎవరు. రాము వచ్చింది అనుకున్నారంట. ఓకే ఆ లోపలికి వెళ్ళిందాడే రామోలు అన్నవా? అవునన్నా. అసలు భలే ఉన్నారు ఆ రోజు అయితే. వీళ్ళందరూ షాక్ అయినట్టు షాక్ అయ్యారు. మనమంటే కూడా చాలా మందికి బాగా లైక్. రాముకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఓకే చాలా. అంటే ఎవరైనా మోసం చేసిన వాళ్ళు కానీ ఇట్లా ఉన్నారా? ఏమన్నా మోసాలకు గురైందరా? మోసాలకు గురైండు, కానీ అంత పట్టించుకోడు. అవన్నీ తీసేస్తాడు. వద్దులే అంటే ఒక్కసారి దెబ్బ తగిలితే మళ్ళీ అటు వంక పోవద్దు అనేది ఉంటది. ఓకే ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి ఏడ్చిన సన్నివేశాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే ఏదైనా బాధలు చెప్పుకోవడం? అంటే నాతో బాధలు చెప్పుకుంటాడు కానీ ఏడవాడు. అంటే ఆ బాధలు చెప్పినా నువ్వు అమ్మకు చెప్పకు, ఇట్లా నేను పోయేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నీకు ఫోన్ చేస్తా, నువ్వు వచ్చేసేయాలి. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేను వెళ్ళిపోతా. ఎప్పుడు నాకు 1కి చేయని 2 గంటలకు చేయని, ఎప్పుడు చేసినా నేను వెళ్ళిపోతా. నాకు ఒక 2.5 hour టైం ఇస్తే నేను వెళ్ళిపోతా. అది మేము ఉంటాం ఖచ్చితంగా. మా ఫ్యామిలీ మా అక్క కూడా అంతే. ఇప్పుడు ఏదైనా చిన్నగా ఏదైనా జరిగింది అనుకో, మామూలుగా కార్ డ్యాష్ కానీ మామూలుగా తిట్టుకోవడాలు చిన్నవి అక్కడ చిన్నవి ఉంటే మాకు చెప్తాడు, షేర్ చేస్తాడు. మేమేమైనా ఉంటే ఫోన్లో మాట్లాడేస్తాం. లేదు కొద్దిగా పెద్దగా అవుతుందంటే మేము వెళ్ళిపోతాం. అంతే, ఆ నైట్లో వెళ్ళిపోతాం. అట్లాంటివి ఏమైనా జరిగినాయా? అంటే ఫ్రెండ్స్ పరంగా కొంచెం అదే ఏదో సంథింగ్ సాంగ్స్ గురించే. ఓకే ఏమైనా ఉంటాయి అసలు? అంటే నిద్రపోకపోవడము, ఇంకా తినకపోవడము, ఇంకా టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, అట్లా చేస్తే ఇంకా కొంచెం వాళ్ళ ఫ్రెండ్ హరియాణ ఉంటాడు, ఆ అబ్బాయి ఉండి ఇట్లా తింటలేడు అన్న ఎందుకు అది అంటే ఇంకా సడన్గా వెళ్ళినాం. వెళ్తే ఏమైంది అని అంటే ఇట్లా కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఇంటికి తోలుకొచ్చినాం.
అసలు మనిషి ఎంత హీట్ ఉన్నాడు అంటే అంత హీట్ ఉన్నాడు. 104 ఉంది ఫీవర్. ఓకే 104 ఉంది. ఏందబ్బా ఇంత ఫీవర్ వస్తుంది మాకు అసలు మాకు తెలియదు, మాకు ఎవరికి చెప్పలేదు అసలు. నాకు ఇట్లా ఇట్లా ఆయన ఏమంటారు తెలుసా, హాస్పిటల్ పో చూపించుకో అంటే ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది, మళ్ళీ ఎందుకు హాస్పిటల్ అంటాడు. అంటే వెళ్ళాలి, ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నీ గురించి ప్రతి ఒక్కరు కోరుతున్నారు, నువ్వు మంచిగా ఉంటే అందరు మంచిగా ఉన్నట్టే అన్నప్పుడు నువ్వు మేము చెప్తాను, నువ్వు పోవాలి, ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాలి. అంత జ్వరంలో కూడా ఆ సాంగ్ తాటే, ఏ సాంగ్ పాడాలి, ఏ సాంగ్ పాడాలి, ఏ సాంగ్ అయితే బాగుంటుంది, ఏ సాంగ్ అయితే ప్రజలకు నచ్చుతుంది, ఈ యూత్కి నచ్చుతుంది, ఏ సాంగ్ అయితే బాగుంటుంది అనేది అదే థాట్ మైండ్లో, వేరేది ఏది ఉండదు. సాంగ్స్ ఏది రాయాలి, ఏం పాడాలి, ఎట్లా చేయాలి దీన్ని అనేది థాట్. అంత జ్వరంలో కూడా ఈ తినడం ట్యాబ్లెట్లు వేసుకోవడం అంత ఇది లేదు. ఇంకా అదే సాంగ్స్ గురించే మొత్తం ఆలోచన. అయితే ఇంతకుముందు నేను అమ్మ వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పడం జరిగింది, అంటే ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది, సో ఎక్కువ శాతం రాముయే ఎక్కువ కష్టపడ్డాడు అని చెప్పేసి. అసలు ఏం జరిగిందంటే అసలు ఎవరికి ఫస్ట్ కరోనా వచ్చింది, తర్వాత ఎవరికి? కరోనా ఫస్ట్ వచ్చింది మా వదినకి. ఓకే మా వదిన పెద్ద వదిన, మా వదిన తర్వాత అన్నకి. అంటే వాళ్ళకి అక్కడి నుంచే కొంచెం ఉంది. అది ఏమైంది, ఇంటికి వచ్చారు కదా, అటు ఇటు అయిపోయి నేను నాగర్ కర్నూలు, నేను డ్యూటీ అప్పుడు నాది ఏది రూలర్ ఉంటుంది కదా, దాంట్లో వర్క్ చేసేవాడిని నేను, అది నడిపేవాడిని. నాకు సడన్లీ నెత్తి బాగా హెడేక్ వచ్చింది, నాకు బాగా హెడేక్ వస్తే ఇది ఇంత విపరీతంగా హెడేక్ వచ్చిందంటే తట్టుకోలేకపోయినా నేను. ఆ టైంలోనే వర్షం వచ్చి చూస్తేనేమో నాకు వాసన రావట్లేదు. ఏందబ్బా వాసన రావట్లేదు ఏంది, నేను అన్నీ బాగానే, హెల్త్ పరంగా నేను బాగానే ఉన్నా, హెడేక్ ఒకటి వచ్చింది, హెడేక్ వచ్చి తక్కువైంది. ఎందుకు వాసన ఎందుకు రావట్లేదు అంటే వాసనే రావట్లేదు, వేరే అదొక రకం వాసన వస్తుంది అనుకున్నా. ఇది అర్థమైపోయింది. నా చిన్న పాప ఉండే, నా పాపను కూడా ముట్టుకోలే నేను, బయటికి వెళ్ళి వచ్చి బయటనే ఉండి మాస్క్ తీసుకొని శానిటైజర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి, నాకు తెలుసు నాకు కరోనా ఉందని నాకు అర్థమైపోయింది. మా వాళ్ళకి తెలియదు అసలు, వద్దు నా దగ్గర రాకండి, నాకు కరోనా ఉంది, పాపకు కూడా వద్దు తేకండి నా దగ్గరికి, నాకు కరోనా ఉంది, నేను పైకి వెళ్ళి ఉంటా అని చెప్పి పైన మామూలుగా ఆ రేక్ పెట్టుకొని ఉన్నా అక్కడ, ఈ వీళ్ళకి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి అక్కడ ఉన్నా. అది మా వదిన వాళ్ళు మా అన్న వాళ్ళకు ఉంది, వాళ్ళకి తెలియదు. అది నేను అబ్జర్వ్ చేసిన ఒకసారి. ఏమని కూడా అడిగిన, మా వదిన కూడా అడిగిన, నీకు ఏదైనా వాసన వస్తుందా అంటే నాకేం రావట్లేదు, నాకు వేరే ఏదో వాసన వస్తుందంటే ఆల్రెడీ నీకు కూడా కరోనా ఉంది, అన్నకు కూడా ఉంది, దాంతోపాటు మా డాడీకి కూడా వచ్చి నలుగురికి వస్తే చిన్న పిల్లలు ఉన్నారు కదా, హౌస్లో వద్దు, వీళ్ళకి ఆల్రెడీ కిరాయి ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో తీసుకోకండి, ఇంకా మేము చూద్దాం, మా అదృష్టం బాగుంటే మంచిగా ఉంటాం. కరోనా ఫస్ట్ సెకండ్ లో భయం ఉండదు, ఫస్ట్ దాంట్లో చాలా భయం ఉండదు. సెకండ్ టైంలో విపరీతంగా వచ్చింది మాకు, అసలు చిన్నగా కాదు, అసలు టెస్టులు చేపించే మా నలుగురికి వెళ్ళినాయి. ఆ టైంలో రాము అప్పుడు సాంగ్స్ తక్కువ, అంటే పాడుతుండే తక్కువ, తక్కువ అంత, అంటే పాడుతుండే కానీ యూట్యూబ్ వరకు వెళ్ళలేదు, ఇది పాడుతుండే అప్పుడప్పుడు పాడుతుండే. తమ్ముడికి ఐడియా వచ్చింది, వస్తే అమ్మకి చెప్పింది, అమ్మ మనకు బండి ఉంది కదా, దుబ్బుడు బండి ఉంది కదా, కూరగాయలు ఏదైనా ట్రై చేద్దామా, కూరగాయలు ఏమైనా ట్రై చేద్దామా, వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు మన దగ్గర కూడా లేదు, ఇప్పుడు డబ్బులు కావాలి, వాళ్ళకి హెల్త్ అవసరం, ఇప్పుడు వాళ్ళకి హెల్త్ బాగా ప్రాబ్లం అయిపోయింది, వాళ్ళకి ఏదైనా అదో ఏదో తెచ్చి పెడితేనే వాళ్ళు క్యూర్ అవుతారు, లేకుంటే కారు అని చెప్పి ఇద్దరు వెళ్ళిరు. ఆడిన ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి అమ్ముకొని తీసుకొచ్చి గుడ్లు, చికెన్ ఇవే ఎక్కువ, అంటే ఇవి ఫస్ట్ ఎక్కువ వాడాలి కదా, ఇవి వాడితే చికెన్ తింటే కొంచెం వెళ్ళిపోతుంది అప్పుడు. అలా ఈయన ప్రతిరోజు అలానే తెచ్చి పెట్టేవాడు, ప్రతిరోజు ఎగ్స్ కానీ చికెన్ కానీ ప్రతిరోజు. డబ్బులు ఎడికి వెళ్ళి తెస్తున్నారా అంటే అది చెప్పకుండా, అంటే మాకు తెలియదు కదా, బయటికి వెళ్ళే చాయిస్ లేదు మాకు, కూరగాయల మీద కూడా మాకు తెలియదు అసలు. తర్వాత అన్నీ ఇది క్యూర్ అయిన తర్వాత చెప్పిండు మాకు. నేనేం చేసింది తెలుసా మీకు తెలియదులే,
మీకు చెప్పినా వేస్ట్ లే అంటాడు. ఎందుకు మాకు చెప్పొచ్చు కదా, మళ్ళీ మీరు బాధపడతారేమో అన్నట్టు. అంటే ఏం లేదు, మీరు బాగుంటే నేను బాగున్నట్టే కదా, అందుకే ఏదో కొంచెం నేను కూరగాయలు అవి అమ్ముకొచ్చిన మీ గురించి. షాక్ అయినా మేము, అసలు రాము నువ్వు అమ్మడం ఏంది, మరి ఏం చేయాలి, మళ్ళీ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఆ టైంలో డబ్బులు లేవన్నా, చాలా తక్కువ, నిజంగా చాలా తక్కువ. అప్పటికి ఇల్లు కూడా లేదు? ఉంది, నార్మల్, ఓకే, పెద్దగా అంత ఏం లేదు, నార్మల్. ఓకే, అట్లా ఉండేవాడు. ఇప్పుడు ఆయన చేసిన దానికే మేము క్యూర్ అయినాం. ఓకే, మంచి గుణం అన్న రాముది అయితే. ప్రతి ఒక్కరికి చెప్పే టైంలోనే చెప్తాడు, ప్రతి విషయానికి ఏదైనా సరే చెప్పే టైంలోనే చెప్తాడు. కానీ కరెక్ట్ మాట్లాడతాడు, ఎక్కడ ఫేర్ గాడు, రేస్ గాడు, ఫేర్ గాడు. నా తప్పు ఉంటే నాకు తప్పనే చెప్తాడు, ఒప్పుంటే ఒప్పనే చెప్తాడు. ఓకే. అందరితో అంటే మీకు రాముకి ఏదన్నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా మర్చిపోలేనిది ఏదైనా సంఘటన జరిగి నవ్వుకున్నది కానీ ఏడ్చింది కానీ ఏదైనా గుర్తుందా? ఇద్దరు ఒక కోచ్ చెప్పండి. మేము ఆవు తెచ్చినాం మేము. ఓకే. స్టార్టింగ్ చిన్నప్పుడు, అప్పుడు నాకు 7 years, రాముకు 5 years. ఇద్దరం చైన్కి వెళ్ళాం. నేను ఒకటి చెప్తా, ఇట్లా నడవు ఇట్లా కొట్టడం మొత్తం రాముగే. అయితే వెళ్ళాం, వెళ్తే సాయంత్రం 6 అవుతుందన్న. ఇది కొంచెం ఎమోషనల్. 6 అవుతుంది సాయంత్రం, మేము ఆవులు కట్టేసి ఇంటికి వస్తున్నాం. రాము ఏదో అప్పట్లో చిన్న చిన్న మా ఎస్టీ సాంగ్స్ ఇలాంటి పాడుకుంటా ఏదో చిన్న చిన్న జోక్ చేసుకుంటా నా ఎంబడి వస్తున్నాడు. నేను రాము ఇద్దరం కలిసి వస్తున్నాం. సడన్గా బైక్ కూడా వచ్చి తాకిండు మా రాముకి, ఈడ తాకింది ఆయనకి. ఈడ తాకితే ఒకటేసారి అడ్డం పడితే రోడ్ అవతల 2-3 పల్టీలు పడ్డాడు రాము. నాకైతే చిన్న ఏడుపు కాదన్న, నిజంగా చెప్తున్నా. ఆ రోజు రాము లేడనుకున్నా నేనైతే. అసలు ఎంత ఏడ్చినానా నేనంటే అసలు ఎవ్వరికి చెప్పుకోలేదు నేను, తెలుసా. అక్కడి నుంచి ఎత్తుకొచ్చిన నేను, ఎత్తుకొచ్చి ట్యాంక్ ఉంది ఒకటి, ఆ ట్యాంక్ దగ్గర తీసుకొచ్చి మా కొంచెం ట్యాంక్ దగ్గర నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు చల్లిన. లేచిండు, ఏమైంది అన్నాడు. అమ్మయ్యా ఏం కాలేదు. బైక్ కూడా ఆగలే అన్న, పారిపోయిండు వాడు, అసలు దెబ్బకే పారిపోయిండు వాడు. ఈయన ఉన్నాడో లేదో అని చెప్పేసి పారిపోయిండు. నాకు చిన్న ఏడవలేదు నేను, తెలుసా. ఇట్లా తుడుచుకుంటుంటే నాకు తుడిచింది ఇట్లా. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని, ఇప్పటిదాకా నువ్వు కింద పడ్డావు నీకు తెలుసా అంటే, నాకు తెలియదు కదా, నాకు తెలియదు కింద పడేదని అని చెప్పిండు. ఆయన కూడా ఎమోషనల్ లాస్ట్కు. అది ఎమోషనల్ ఫేస్ నాకు. అదే మీదక్క? నేనంటే ఇంకా అమౌంట్ దాపెడుతుంటే బీరువాల. ఓకే. దాపెడుతుంటే ఇంకా ఇద్దరు ఉంటుంది కదా, అన్న తమ్ముడు. రాము తీసుకోపోయేది అమౌంట్ నాగర్ కర్నూలుకి, డాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి బయట తీసుకెళ్ళేది. ఫోన్ ల్యాండ్ ఫోన్ ఉండే ఇంట్లో, ఫోన్ చేసి అడిగితే అక్క నేను తీయలేదు అక్క అని అంటుండే రాము. నేను ఇంకా తమ్ముని తిడుతుంటే, పైసలు ఎక్కడ పోయినాయరా ఇంట్లో, పైసలు లేవు బీరువాలని అంటే, లేదు అన్న తీసింటాడు చూడు అక్క అని చెప్పి ఈయన పేరు చెప్తుండే. ఇప్పుడు తమ్ముని అడిగితేనే రాము పేరు చెప్తుండే. ఇంకా ఇద్దరు ఇట్లానే చెప్తుండ్రి. లాస్ట్ ఫైనల్ ఎవరు తీసిండ్రో చెప్తే బాగుంటుంది అని అంటే, అక్క నేనే తీసుకుపోయినా కానీ మన లాస్ట్ తనే చెప్తుండే. కానీ ఫస్ట్ ఈయన తిట్లు, అక్కతోన రియల్ గా నాకు చాలా తిట్లు, ఫస్ట్ ఈ విషయంలో చాలా తిట్లు. ఏం రా నీకు తెలియదా, ఎవరి కోసం చేస్తున్నాం, మన కోసమే కదా, తీసుకోవడం మంచిది కాదు, మనకే కావాలి కదా, రేపు అవి తీసుకుపోయి బయట ఇచ్చే. సో ఆయన ట్రావెలింగ్ కి దానికి దీనికి యూజ్ చేస్తుండేనేమో. నాగర్ కర్నూలు పోవడానికి నాకు చెప్పకుండా తీసుకుపోతుండే. అక్క తిడుతుందేమో, నాకు ఏదేమో అమౌంట్, నాగర్ కర్నూలు ఎందుకు పోతావురా, చదువుకుంటే ఏమవుతుంది అని చెప్పి. ఇప్పుడు కాలేజ్ చేస్తుండు, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ రెగ్యులర్గా చేసిండు, సెకండ్ ఇయర్ డ్యూ చేసిండు, పోలేడు. ఎందుకు కాలేజీకి ఎందుకు పోవని చెప్పేసి అక్క నాకు అమౌంట్ ఇయ్యదని చెప్పేసి చెప్పకుండా తీసుకెళ్ళేది ఛార్జీకి. ఇంకా నేను ఫోన్ చేసి అడిగితే అన్న తీసిండేమో అక్క నేను తీయలేదని చెప్పేసి కిరణ్ పేరు కిరణ్ అన్న తీసింటాడని చెప్తే, మళ్ళీ నేను ఈయన తిడితే ఈయనేమో రేపు తమ్ముడు తీసుకుపోయింటాడు అక్క నేను తీసుకోలేదు అక్క అని తమ్ముడు అంటాడు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత నాకు ఇంత ఫేస్ అక్క ఇంత నాకు ఫేస్ చేసినా కూడా నేను రాముని ఎప్పుడు తిట్టలేదు. ఎందుకంటే అవి ఉంటాయి చిలిపి పనులు చిన్న చిన్నవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు పాపం. మళ్ళీ వచ్చినాక తర్వాత నవ్వు కూడా చెప్తుండే మళ్ళా, అక్క నేనే అప్పుడు మీరు ఏమనుకుంటుండే,
నాకు అప్పుడు అబ్బా ఈడు నన్ను ఇరికిస్తాడు, ఎక్కడ చూసినా ఇరికిస్తాడు నన్ను, ఇరికిచ్చినా ఇరికేని ఏం చేస్తాం ఇక తప్పదు, ఇంకా వానికి ఏం అనకుండే నేను ఇక ఇరికిస్తుండే ఇరికి అంటే ఇక ఇప్పటి వరకు రాము రాథోడ్ మీకు ఏం హెల్ప్ చేసింది? అన్న ప్రతి విషయంలో హెల్ప్ చేస్తారు అన్న, ప్రతి విషయంలో. ఇప్పుడు నేను అది కొనుక్కోవాలన్నా, నేను ఏమైనా తీసుకోవాలన్నా, నా బట్టలతో సహా రాము రాథోడే, మా పిల్లల బట్టలతో సహా. ఓకే. ఈ బట్టలతో సహా ఇప్పుడు ఇది ఆల్రెడీ బిగ్ బాస్లో వేసుకున్నది ఇది. ఓకే. ఇది నేను తీసుకొచ్చా, మా తమ్ముడు గుర్తుగా నేను తీసుకొచ్చి వేసుకున్నా. ఓకే. తమ్ముడు హౌస్ లో వేసుకుండు, నేను వేపించుకుని మీ ఇంటర్వ్యూలో పెట్టేస్తున్నా. కానీ అన్నదమ్ములు ఇట్లా చెట్లు చేంజ్ చేసుకుంటా ఉంటారు. ముగ్గురం అంతే మేము, ఓకే. ముగ్గురం సేమ్ సైజ్ ఉంటాం. అంటే కొద్దిగా అన్న కొద్దిగా అలా ఉంటాడు, మేము ముగ్గురం సేమ్ కానీ ఇంకా ఏ హెల్ప్ ఉన్నా తమ్ముని దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. నేను ఏం తీసుకోవాలన్నా అన్ని. నాకైతే తన దగ్గర నచ్చింది హెల్పింగ్ నేచర్, అసలు హైలైట్. హెల్పింగ్ నేచర్ ఎట్లా అంటే ఎవరికేమైనా అయిందంటే మాత్రం స్పాట్లో ఉంటాడు. తన దగ్గర అమౌంట్ లేకుండా వేరే వాళ్ళ దగ్గర వేయించి మరీ హెల్పింగ్ చేస్తాడు. నాకు చాలా చేసిండు, నాకు అది నేను చెప్పుకోలేను, కానీ నాకు చాలా చేసిండు. తమ్మునికి నేను కూడా రుణపడి ఉంటా, కానీ నేను కూడా తనకు చేసిన, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసుకున్నా కాబట్టి నాకు కూడా హక్కు ఉంటుంది. నేను మా తమ్ముడు ఒకడని కాదు, నా స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. చూసుకున్నా కాబట్టి తమ్ముడు నన్ను కూడా చూసుకోవడం కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సరే ఫ్యామిలీతో పాటు నేను కూడా ఒకదాన్ని కదా, ఇప్పుడు నేను కూడా తనకి హెల్ప్ చిన్నగా ఉన్నప్పుడు చూసుకున్నా కదా, స్కూల్కి పంపించిన, కాలేజ్ చేయించిన, డ్యాన్స్కి అమౌంట్ హెల్ప్ చేసిండ్రు, అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారు. వాళ్ళ కష్టాలను చూసి తమ్ముడు కూడా ఇప్పుడు వాళ్ళకి పని చేయకుండా ఇంత సుఖ పెడుతుండంటే అంతకంటే గొప్ప అదృష్టం ఎవరికి ఉంటుందన్న? అంత గొప్ప వ్యక్తి ఏడో ఉంటాడు. అసలు మా ఇంట్లో తను ఉండడమే మాకు అదృష్టం అనిపిస్తుంది. ఓకే. సో టాప్ 5 లా ఎవరెవరు ఉంటారని అనుకుంటున్నారు మీరు? టాప్ 5 మీరు చెప్పండి, తర్వాత మీరు చెప్పండి. టాప్ 5 అయితే అనుకుంటున్నా ఇమాన్యుయల్, రాము, రీతు, సంజన, ఇంకా సుమన్ శెట్టి. తనుజ ఉండదా? సారీ, తనుజ కూడా ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళు అంటే మామూలుగా నువ్వు అనుకుంటుంది, నేను అనుకుంటుంది అది 5 మంది టాప్ 5 లో ఉంటారు అనుకుంటున్నా. ఓకే. ఇంకా విన్నర్ ఎవరో ఇంకా చెప్పలేరు కదా. మీరెవరు అనుకుంటున్నారు? నేనైతే ఎక్స్పెక్ట్ చేయను అన్న. ఓకే. అది మనకు తెలియదు. సో విన్నర్ ఎవరైతే అనుకుంటున్నారు? విన్నర్ ఎవరైనా కూడా నాకు ఓకేనే. ఓకే. మన తమ్ముడు అనే కాదు, ఎవరైనా కూడా మనకు ఓకేనే. మన మహబూబ్ నగర్ నుంచి మన తెలంగాణ ఫోక్ సింగర్ వరల్డ్ ఫేమ్ అయిపోయిన మన రాము రాథోడ్ అందరు ఇష్టపడి అందరు మనస్ఫూర్తిగా ఓటేస్తున్నారు అండ్ గెలిపిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారా మా తమ్మునికి. మా తమ్ముడు అని కాదు, మా ఇంట్లో వ్యక్తి అనుకొని అందరు బాగా సపోర్ట్ చేస్తుండ్రు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే. సో అంటే బిగ్ బాస్లో ఇంకా మంచిగా ఆడాలి, టాప్ 5 లో ఉండాలని చెప్పేసి శివ స్టూడియోస్లో మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలని